One beautiful spring day, a red rose blossomed in a forest. As the rose looked around, a pine tree nearby said, "What a beautiful flower! I wish I was that lovely." ఒక అందమైన వసంత రోజు ఒక అడవిలో ఎర్ర గులాబీ వికసించింది. గులాబీ చుట్టూ చూసేసరికి దగ్గరలో ఉన్న ఒక పైన్ చెట్టు, ఎంత అందమైన పువ్వు, నేను చాలా అందంగా ఉంటే బాగుండేది అని చెప్పింది. Another tree said, "Dear pine, do not be sad. We cannot have everything." మరొక చెట్టు, ప్రియమైన పైన్, విచారంగా ఉండకండి, మనకు అన్నీ ఉండవు అని చెప్పింది. The rose turned and remarked, గులాబీ తిరిగి, "It seems that I am the most beautiful flower in this forest." ఈ అడవిలో చాలా అందమైన పువ్వు నేనే అనిపిస్తుంది అని చెప్పింది. ఏ సన్ఫ్లవర్ రేస్డ్ ఇట్స్ ఎల్లో హెడ్ అండ్ ఆస్క్డ్, ఒక పొద్దుతిరుగుడు పువ్వు తన పసుపు తల పైకెత్తి, "వై డు యూ సే దట్ ఇన్ దిస్ ఫారెస్ట్ దేర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, యు ఆర్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్." ఎందుకు అలా అంటావు, ఈ అడవిలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి, వాటిలో నువ్వు ఒక్కడివి మాత్రమే అని అంది. ద రెడ్ రోజ్ రిప్లైడ్, "ఐ సీ ఎవ్రీవన్ లుకింగ్ ఎట్ మీ అండ్ అడ్మైరింగ్ మీ." అందరూ నన్ను చూసి మెచ్చుకోవడం నేను చూస్తున్నాను. దెన్ ద రోజ్ లుక్డ్ ఎట్ ఏ కాక్టస్ అండ్ సెడ్, "లుక్ ఎట్ దట్ అగ్లీ ప్లాంట్ ఫుల్ ఆఫ్ థోర్న్స్." అందరూ నన్ను చూసి మెచ్చుకోవడం నేను చూస్తున్నాను అని ఎర్ర గులాబీ సమాధానం ఇస్తూ, అప్పుడు గులాబీ, "కాక్టస్ వైపు చూడు, ముళ్ళతో నిండిన ఆ వికారమైన మొక్కని చూడు" అని చెప్పింది. ఇక్కడ థోర్న్స్ అంటే ముళ్ళు. The pine tree said, "Red rose, what kind of talk is this? Who can say what beauty is? You have thorns too." పైన్ చెట్టు, ఎర్ర గులాబీ, ఇది ఎలాంటి చర్చ? అందం ఏమిటో ఎవరు చెప్పగలరు? మీకు కూడా ముళ్ళు ఉన్నాయి అని చెప్పింది. The proud red rose looked angrily at the pine and said, గర్వంగా ఉన్న ఎర్ర గులాబీ పైన్ వైపు కోపంగా చూస్తూ, "I thought you had good taste. You do not know what beauty is at all." నీకు మంచి అభిరుచి ఉందని నేను అనుకున్నాను, మీకు అందం అంటే ఏమిటో తెలియదు అని చెప్పింది. "You cannot compare my thorns to that of the cactus." మీరు నా ముల్లని కాక్టస్తో పోల్చలేరు. "What a proud flower," thought the trees. ఏమి గర్వం గల పువ్వు అనుకున్నాయి మిగతా చెట్లు. The rose tried to move its roots away from the cactus, but it could not move. గులాబీ కాక్టస్ నుండి దాని మూలాలను వేర్లను తరలించడానికి ప్రయత్నించింది, కానీ అది కదలలేదు. As the days passed, రోజులు గడిచే కొద్దీ, the red rose would look at the cactus and say insulting things like this, "Plant is useless." ఎర్ర గులాబీ కాక్టస్ని చూసి, "ఈ మొక్క పనికిరానిది" అని అవమానకరంగా మాట్లాడుతుంది. "How sorry I am to be his neighbor." అతని పొరుగువాడిని అయినందుకు నేనెంత విచారిస్తున్నానో. నైబర్ అంటే పొరుగువారు. The cactus never got upset and even tried to advise the rose, saying, కాక్టస్ ఎప్పుడూ కలత చెందలేదు మరియు గులాబీకి సలహా ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది. God did not create any form of life without a purpose. దేవుడు లక్ష్యం లేకుండా ఏ విధమైన జీవితాన్ని సృష్టించలేదు. Spring passed and the weather became very warm. Life became difficult in the forest as there was no rain. వసంతకాలం గడిచిపోయింది, వాతావరణం చాలా వెచ్చగా మారింది, వర్షాలు లేకపోవడంతో అడవిలో జీవనం కష్టంగా మారింది. The red rose began to wilt. ఎర్ర గులాబీ నీరు లేక బలహీనపడటం ప్రారంభించింది. విల్ట్ అంటే నీరు లేక బలహీనపడటం. One day the rose saw sparrows stick their beaks into the cactus and then fly away refreshed. ఒక రోజు పిచ్చుకలు కాక్టస్లో తన ముక్కుల్ని తగిలించి తాజాదనంతో అవతలకి ఎగిరిపోవడం రోజా పువ్వు చూసింది. బీక్స్ అంటే ముక్కు, స్పారోస్ అంటే పిచ్చుకలు. దిస్ వాజ్ పజిలింగ్, ఇది అయోమయంగా ఉంది. అండ్ ద రెడ్ రోజ్ ఆస్క్డ్ ద పైన్ ట్రీ వాట్ ద బర్డ్స్ వర్ డూయింగ్. మరియు ఎర్ర గులాబీ పైన్ చెట్టుని పక్షులు ఏమి చేస్తున్నాయని అడిగింది. ద పైన్ ట్రీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద బర్డ్స్ వర్ గెట్టింగ్ వాటర్ ఫ్రమ్ ద కాక్టస్. పైన్ చెట్టు కాక్టస్ నుండి పక్షులు నీరు పొందుతున్నాయని వివరించింది.
డస్ ఇట్ నాట్ హర్ట్ వెన్ దే మేక్ హోల్స్ ఆస్కడ్ ద రోజ్. వాళ్ళు రంధ్రాలు చేస్తే బాధ కలగదా అడిగింది గులాబీ. ఎస్ బట్ ద కాక్టస్ డస్ నాట్ లైక్ టు సీ ద బర్డ్స్ సఫర్ రీప్లేడ్ ద పైన్. అవును, కానీ కాక్టస్ పక్షులు బాధపడడం చూడ్డానికి ఇష్టపడదు అని సమాధానం ఇచ్చింది. ద రోజ్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్ ఇన్ వండర్ అండ్ ఎక్స్క్లెయిమ్డ్ కాక్టస్ హ్యాస్ వాటర్. గులాబీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి కాక్టస్లో నీరు ఉందా అని అడిగింది. ఎస్, యూ కెన్ ఆల్సో డ్రింక్ ఫ్రమ్ ఇట్. ద స్పారో కెన్ బ్రింగ్ వాటర్ టు యూ ఇఫ్ యూ ఆస్క్ ద కాక్టస్ ఫర్ హెల్ప్. అవును, మీరు దాని నుండి కూడా తాగవచ్చు. నువ్వు కాక్టస్ను సహాయం కోసం అడిగితే పిచ్చుక నీకు నీటిని తీసుకురాగలదు అని చెప్పింది పైన్. ద రెడ్ రోజ్ ఫెల్ట్ టూ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ వాటర్ ఫ్రమ్ ద కాక్టస్. ఎర్ర గులాబీ కాక్టస్ నుండి నీరు అడగడానికి చాలా సిగ్గుపడింది. బట్ ఫైనల్లీ ఇట్ డిడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. కానీ చివరకు అది సహాయం కోరింది కాక్టస్ని. The cactus kindly agreed. The birds filled their beaks with water and watered the rose roots. కాక్టస్ దయతో అంగీకరించింది. పక్షులు తమ ముక్కులను నీటితో నింపి గులాబీ వేళ్లకు నీరు పెట్టాయి. రూట్స్ అంటే వేళ్ళు, కైండ్లీ అంటే దయ. Thus, the rose learned a lesson. I never judged anyone by their appearance again. అంటే ఈ కథలో నీతి. ఆ విధంగా గులాబీ పాఠం నేర్చుకుంది మరియు వారి రూపాన్ని బట్టి ఎవరిని అంచనా వేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.